నా పేరు రషీద్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ జూనియర్ కోఆర్డినేటర్ని, ఆర్టిస్ట్ని తీసుకెళ్తుంటాను, వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది సార్ మీ ఇండస్ట్రీకి చెందిన వారు ఇలా ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నారండి మా పవన్ కళ్యాణ్ గారు. నిన్న బహిరంగ సభ మీరు చూడలేదనుకుంటాను. బహిరంగ సభలో అయితే ఆ జనాభా, ఆ లొకాలిటీ వాళ్ళకి డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదండి. వాళ్ళందరూ ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో వచ్చిన వాళ్ళు. ఆయన ఒక మాట అన్నాడండి, 5 సంవత్సరాల ముందు ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వరు అన్నారు. ఆయన అసెంబ్లీ గేట్ తాకాడా లేదా, మనుషుల కోసం ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తే తెలిసిపోయేది. అలా చూశారండి. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీరు ఎనీ టైం ఏ కష్టం వచ్చినా సరే నేను అసెంబ్లీ గేట్ కాదు కాంపౌండ్ వాళ్ళు దాటినివ్వను అన్నారు. ఆ ఒక్క నిజాయితీ, ఆ ఒక్క మాట, ఆ ఒక్క పద్ధతి, ఒక అభిమానం, ఆ గౌరవం, ఒక ఆత్మాభిమానం, అది ఒక పవన్ కళ్యాణ్కే సాధ్యం. 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు సపోర్ట్ ఇచ్చారు అంటే ఎంత అభిమానం ఉంటుంది, ఏం చేస్తుంటారు, ఆయన ఎంత కష్టపడి ఉంటారు, ఆయన అన్న మాటలు ఎన్ని, ఆయన ఎంతోమంది అన్నారు, ఎంతోమంది ఇవి చేశారు. పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు ఉంటారండి. అంటే సాక్షాత్తు నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రధానమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారినే పోగొట్టడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎస్, అవును. ఆయన ఇక్కడే కాదు, ఏ సభలైనా సరే మీరు ఎక్కడ బీహార్, ఒరిస్సా, అస్సాం, ఒరిస్సా, గుజరాత్ ఎక్కడికైనా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాల్సిందే. ఏం చేశారండి? మన ఈస్ట్ వెస్ట్కి పవన్ కళ్యాణ్ ఎక్కువ అనుకుంటే అంత దూరం నుంచి ఎందుకు ఆయన పేరు అంత మారుమోగుతుంది చెప్పండి? ఎందుకు అంత పేరు ఆయన మారుమోగుతుంది? ఆయన చేసిన కష్టం, ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఫలితం ఈరోజు డబ్బులకు, మందుకు ఏదో మనుషులు రావట్లేదండి. ఆయన అభిమానం, గౌరవం మీద వస్తున్నారు. నిన్న మీరు సభలో చూడలేదనుకుంటాను, ఓజీ అని అరుస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇండస్ట్రీకి వచ్చారు అంటే ఆయన ఎలా ఉంటారో ఏంటో ఇప్పుడు చెప్పలేదు, అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. ఓజీ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారా? ఓజీ కాదు, హరిహరి వీరమల్లు, ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, ఆయన చేసే ప్రతి సినిమాలని ఆయన హిట్ అవ్వలేదండి. ఆయన ఫస్ట్ డే చూడాల్సిన అవసరం లేదు, ఆయన మనుషుల అభిమానం అంతే. ఇప్పుడు రీఫిలీజు గుడుంబ శంకర్ కానీ, ఆయన ఫ్లాప్ జానీ కానీ ఏ సినిమాలు వేసినా సరే డబల్ కలెక్షన్ చేస్తాయి. ఇది నిజం, ఇది వాస్తవం. ఇది నాకే కాదు, ఈ ఆల్మోస్ట్ హైదరాబాద్ ఈసుగూడ, బోర్బండ, చార్మినార్ ఇక్కడ లొకేషన్లో ఆయన నిన్న ఒక మాట అన్నారు, తెలంగాణలో గద్దర్ సాంగ్ పాడారా? చూసారా మీరు? అది ఎందుకు పాడారు? తెలంగాణలో ఇంతమంది ఉన్నారంటే ఇంకా ఆంధ్రాలో ఎంతమంది ఉంటారో మీరు చూడండి ఒకసారి. అంటే తెలంగాణలో కూడా నేను అక్కడ పుట్టాను, అక్కడ పెరిగాను అని కూడా చెప్పారు కదా, బాగా కష్టపడ్డాను, సినిమా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అని కూడా. అలాంటి ఇండస్ట్రీని వదిలి ఇప్పుడు మరి రాజకీయాలకు వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీ వదలలేదండి ఆయన. ఎప్పుడు వచ్చినా సరే ఇండస్ట్రీ వాళ్ళు బతుకుతున్నారు, రాజకీయం వాళ్ళుగా చూస్తున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కాకుండా కొద్దిగా టైం ఇస్తున్నారు, ఆయనకు టైం ఇవ్వాలి కదా, టైం లేదు. ఒక ఇండస్ట్రీకి వచ్చారంటే 6 to 6 వరకు ఒక హీరో కాల్ షీట్ ఉంటుంది, 9 to 6 వరకు ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీ చూసుకుంటూ అక్కడ ప్రజల్లో వెళ్తున్నాడు. ఆయన పుట్టి పెరిగింది నెల్లూరులో అని చెప్పేసి మాకంతా ఇవి చూసిందే. కానీ తెలంగాణలో ఉన్నారు, ఆయనకు ఆంధ్రాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీరు ఒరిస్సా, బీహార్, అస్సాం, అస్సలు మోడీ నోట్లో కూడా ఆయన మాట వస్తుందంటే ఆయన అభిమానం ఎలాంటిదో, ఆయన గౌరవం ఏంటో, ఆయన కృషి ఎలాంటిదో, ఆయన పట్టుదల ఎలాంటిదో మీకు తెలుస్తుంది. సార్, అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్యే చేయడం పట్ల కొంతమంది అయితే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన వర్మాని వాడుకొని వదిలేశారు, నాగబాబుకు సొంత తమ్ముడికి ఇవ్వడం ఏంది ఇదని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే నాగబాబు గారు ఎలిజిబుల్ అనుకుంటున్నారు ఎమ్మెల్సీకి? ఒక విషయం చెప్తానండి, వర్మ గారు పిఠాపురం వరకే తెలుసు, ఎలక్షన్ పెట్టి కాన్వెన్షన్ వరకే తెలుసు. నాగబాబు గారు ఎప్పటి నుంచి ఉన్నారండి? పిఆర్పి పార్టీనప్పటి నుంచి ఉన్నారు, జనసేన పార్టీనప్పటి నుంచి ఉన్నారు. ఎలా వాడేసుకుని వదిలేస్తారు? ఆయన ఎప్పుడు అన్నలా అనలేదే, నా గురువులా అన్నాడు ఆయన, ఎప్పుడు అనలేదు. వర్మ గారు ఎవరండి? మొన్న వచ్చిన వాళ్ళండి వర్మ గారు. అవును, మొన్న అండి జనసేన నుంచి అండి వర్మ గారు. నాగబాబు గారు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అంతే అండి. ఒకటే అండి, ఇక్కడ ఉండే ఇండస్ట్రీ కానీ మీరు ఎక్కడైనా వెళ్ళి అడగండి, పవన్ కళ్యాణ్ మించింది కాదండి. ఒకవేళ ఏదైనా చెడు జరిగితే, ఏదైనా చేస్తే కానీ చెప్పలేము, కానీ చెడు చేయరండి ఆయన. ప్రజల మనిషి, ప్రజల కోసం ఉంటారు, ప్రజల ధైర్యం కోసం ఉంటారు. ఒక్కసారి 5 ఏళ్ళకు ఓడిపోతే ఎవరు అని ఏదో క్వశ్చన్ వేశారు, కానీ నిలబడి ఆయన అన్న మాటలు, ఆయన తిట్టిన తిట్లు వాళ్ళ కోసం చేసిన వాళ్ళు ఇల్లు వాళ్ళు కాదండి, అంతలా అన్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళే కాదు, మీరు ఎవరు అడిగినా పవన్ కళ్యాణ్ గురించి ఇదే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.